ఆ దేవాది దేవుని మహాకృపను బట్టి ఈ దినమున ఆయన సన్నిధి కాంతిలో కూడుకోవడానికి చేరువచ్చినటువంటి సంఘం అంతటికి కూడా మన ప్రభువుని ప్రియరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పేరట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో చక్కని విషయాన్ని మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాము. సహాయాన్ని అర్థిస్తూ దేవుని పాదాల చెంత చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాము. ప్రార్థన. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, మీ పవిత్రమైనటువంటి ప్రేమకు, మీరు మాపై చూపిస్తూ ఉన్నటువంటి మీ ఉచితమైన అపారమైనటువంటి కృపకు ప్రభువైన క్రీస్తు వారి పేరట మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, గడిచిన కాలమంతా కూడా నాయన మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి తండ్రి, ఈ దినమున నాయన మీ పాదాల సన్నిధిని చేరుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. దేవా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధి కాంతిలో చేరినటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. మా ఆత్మీయ జీవితాలను కేవలము మీ వాక్యము మాత్రమే సరిచేయగలదు అని గుర్తెరిగిన వారిగా తండ్రి, ఆ వాక్యము చేత మా నడతను శుద్ధి చేసుకోవడానికి, మా జీవితాలను మార్చుకోవడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. మీ పిల్లలతో కలిసి మీ మాటలను ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానముతో నన్ను నింపి నన్ను నేను కనుపరుచుకొనక మిమ్మల్ని మహిమపరిచే ఒక పాత్ర వల్ల నన్ను వాడుకోనండి. విత్తబోయే ప్రతి మాటను కూడా నాయన మంచి నేలను పడిన విత్తనాల వలె ఫలింపచేయమని కోరుకుంటూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను మా కన్న తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో కొద్ది నిమిషాల పాటు మన వాక్యాన్ని గురించి ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఒక దేశం బాగుండాలి అంటే ఆ దేశంలో ఇద్దరు వ్యక్తులు ఉండాలి. ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులు అని ఆలోచిస్తే ఒకరు రైతు, మరొకరు సైనికుడు. దేశంలో రైతు లేడనుకోండి, ఆ దేశంలో ఏ ఒక్కడు కూడా పట్టెడు మెతుకులు భుజించి ప్రశాంతంగా ఉండలేడు. దేశంలో సైనికుడు లేడనుకోండి, ఆ దేశంలో ఏ మనిషి కూడా ధైర్యంగా బయటకు వచ్చి ఏదో ఒక పని చేసుకుని బతకలేడు. ఒక దేశం బాగుండాలి అంటే ఖచ్చితంగా రైతు అన్నవాడు ఉండాలి, సైనికుడు అన్నవాడు ఉండాలి. మన భారతదేశంలో కూడా ఒక స్లోగన్ ఉంది. ఏంటది? జై జవాన్ జై కిసాన్. అంటే దేశంలో కిసాన్ అంటే ఒక రైతు, జవాన్ అంటే ఒక సైనికుడు, వీళ్ళిద్దరూ ఉండడం దేశానికి రెండు కళ్ళు లాంటిది అనే ఒక ఉద్దేశంతో ఆ మాట మనం పలుకుతూనే ఉంటాం ప్రతి సంవత్సరం. ఒకసారి రైతుని గురించి కొంచెంసేపు మనం పక్కన పెడితే సైనికుడు గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. సైనికుడు నాకు తెలిసి చాలా గొప్పవాడు. ఎందుకంటే సైనికుడికి తనకంటూ భార్య ఉంటుంది, తనకంటూ గర్భాన పుట్టిన పిల్లలు ఉంటారు, తనకంటూ జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉంటారు, తనకంటూ ఒక కుటుంబం ఉంటుంది. కానీ ఆ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఇది చిన్న కుటుంబం మాత్రమే, కానీ దీనికంటే నాకంటూ ఒక పెద్ద కుటుంబం ఉంది, ఆ కుటుంబం దేశమే అనుకుంటాడు సైనికుడు. దేశంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా నా నీ అనే ఒక భేదం లేకుండా దేశంలో ఉన్న ప్రతి కులస్థుడు, ప్రతి మతస్థుడు నావాడే అనుకొని ఆ దేశం కోసం ఎక్కడో దేశం చివర నిలబడేవాడు సైనికుడు. అంత గొప్పోడు. మనకి సైనికుడుకున్న తేడా ఏంటో చెప్పనా? మనమేమో దేశం లోపల ఉంటాం, దేశం లోపలుండి కులాలంటూ కొట్టుకొని చచ్చిపోతాం, మతాలంటూ కొట్టుకొని చచ్చిపోతాం, నా జాతి వాడు లేదా నా వర్గం వాడే అని కొట్టుకొని చచ్చిపోతాం. మనమేమో దేశం లోపల క్షేమంగా ఉంటూ నావాడు నీవాడు పరాయివాడు అనుకుంటూ కొట్టుకు చచ్చిపోతుంటే, ఇలాంటి మనందరి కోసం ఎక్కడో దేశం బయట బోర్డర్లో నిలబడి మన కోసం చచ్చిపోతాడు సైనికుడు. అంత గొప్పోడు సైనికుడు అంటే.
అలాంటి వాళ్ళు చనిపోయినప్పుడు మాత్రమే మనం విలువనివ్వడం కాదు, వాళ్ళు బ్రతికున్నప్పుడు కూడా మనం విలువనివ్వాలి. దేశస్థులుగా అది మనకున్నటువంటి లక్షణం ఉండాలి ఖచ్చితంగా. సైనికుడు అనగానే భౌతికంగానే మనకి చాలా గొప్ప వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడే, మరి ఇలాంటి ఒక సైనికుడు, నిజాయితీపరుడైన ఒక సైనికుడు, యథార్థవంతుడైనటువంటి ఒక సైనికుడు బైబిల్ చరిత్రలో కూడా మనకు కనబడుతూ ఉంటాడు. ఎవరా సైనికుడు? చెప్పాలి. బైబిల్లో ఎంతోమంది సైనికులు ఉన్నారు, నేను కాదనట్లేదు, కానీ వాళ్ళలో కూడా నిజంగా ఒక సైనికుడు అంటే ఇలానే ఉండాలరా అని ఎవరిని చూడగానే మనకు అర్థమవుతుంది, ఎవరిని చూడగానే అనిపిస్తుంది. టిఫిన్ చేశారా? చిన్న డౌట్. తిన్నారా? తినలేదా? సరే, తినని వాళ్ళు సైలెంట్గా ఉండండి, తిన్న వాళ్ళు ఆన్సర్ చేస్తారు. ఎవరు? చూద్దాం ఒకసారి బైబిల్ తెరచి. సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 38వ వచనం. 23వ అధ్యాయం 38వ వచనం అమ్మా. ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు, హిత్తీయుడైన ఊరియా, వారందరూ 37. చాలు, ఇక్కడ సందర్భం మనకు బాగా సుపరిచితం. ఏంటది అంటే, క్రీస్తు పూర్వం సుమారు 1000 సంవత్సరాలు, ఇంకా చెప్పాలి అంటే 1000 నుండి ఒక 110 ఆ మధ్యలో, ఆ కాలంలో ఇజ్రాయేలు దేశంలో ఒక సైనిక దళం అనేది నిలబడింది, ఒక బెటాలియన్ అనేది నిలబడింది. ఆ కాలంలో తమ దేశాన్ని కాపాడుకోవడానికి ఒక సైనికుల గుంపు ఉందన్నమాట. ఆ సైనికుల గుంపు ఎవరయ్యా అని మనం పరిశీలన చేస్తే, సైనికులు అనగానే ఒక 10 మంది ఉండరు, ఒక 20 మంది ఉండరు, చాలా మంది ఉంటారు, 100 మంది ఉంటారు. అవునా? ఆ 100 మంది సైనికు గుంపులో కూడా టాప్ మోస్ట్ ఎవరైతే ఉన్నారో, అంటే ఫస్ట్ నుంచి లెక్క పెట్టుకుంటూ వస్తే మెయిన్ పర్సన్స్ కొంతమంది కనపడతారు, వాళ్ళను టాప్ మోస్ట్ పర్సన్స్ అంటాం, ముఖ్యమైన వాళ్ళు. అలా ఆ సైనిక దళంలో టాప్ మోస్ట్లో ఎవరున్నారయ్యా అని మనం చూస్తే 37 కనపడుతున్నారట. ఎంతమంది? 37. ఆ 37 మంది పేర్లు మనకి 24వ వచనం నుంచి కనబడుతూ ఉంటాయి. వాళ్ళందరితో మనకి ఈరోజు పని లేదు, కానీ ఆ 37లో చివరి వాడిగా ఒక పేరు కనపడుతూ ఉంది. ఎవరైనా మళ్ళొకసారి, ఎవరైనా? హిత్తీయుడైన ఊరియా. మర్చిపోవద్దు మీరు, హిత్తీయుడైన ఊరియా అనే ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేద్దాం మనం. బైబిల్ చరిత్రలో ఎప్పుడైనా మీరు గమనించండి, దేవుడు ఒక భక్తుని గురించి మాట్లాడేటప్పుడు లేదా ఒక వ్యక్తిని గురించి మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి యొక్క తండ్రి పేరు ఖచ్చితంగా రాయించాడు, తండ్రి పేరు లేదా తల్లి పేరునైనా రాయించాడు. ఒకవేళ తల్లి పేరు కూడా రాయించలేదా, గోత్రాన్ని రాయించాడు. ఒకవేళ గోత్రాన్ని కూడా రాయించలేదా, ప్రాంతాన్ని రాయించాడు. ఒకవేళ ప్రాంతాన్ని కూడా రాయించలేదా, ఆ మనిషి యొక్క జాబితాలో ఏదో ఒక చిన్న సంతతి కనబడుతూ ఉంటుంది. అవునా? ఉదాహరణకి షేతు గారి గురించి మాట్లాడాలి అంటే ఆదికాండంలో దేవుడు మాట్లాడిన మాట ఏంటి? నోవహు కుమారుడైన షేతు, లేదా షేతు తండ్రి అయిన నోవాహు అని ప్రస్తావించాడు. అవునా? అవును. దావీదు గారిని గురించి మాట్లాడేటప్పుడు దావీదు తండ్రి అయిన యెష్షయి, తండ్రి గురించి మాట్లాడాడా లేదా? మాట్లాడాడు. సొలొమోను గారి గురించి మాట్లాడేటప్పుడు సొలొమోను తండ్రి అయిన దావీదు, దావీదు గారి తండ్రిని గురించి ప్రస్తావించాడా లేదా? ప్రస్తావించాడు. మంచి వాళ్ళని గురించి మాట్లాడేటప్పుడు తండ్రి ప్రస్తావన వచ్చింది, చెడ్డవారిని గురించి మాట్లాడేటప్పుడు కూడా తండ్రి ప్రస్తావన వచ్చింది. ఉదాహరణకి యెరోబాము తండ్రి అయిన నెబాతు, తండ్రిని ప్రస్తావించాడా? ప్రస్తావించాడు, మ్యాక్సిమం ప్రస్తావించాడు. తండ్రుల పేర్లు ప్రస్తావించని చోట తల్లిని పేరు ప్రస్తావించాడు. అతల్య కుమారుడని కానివ్వండి, ఇలా కొన్ని పేర్లు కనబడుతూ ఉంటాయి మనకి. మనం కూడా బయటికి వెళ్ళామనుకోండి, నువ్వెవరమ్మాయివమ్మా అంటే ఏం చెప్తాం? పలానా వెంకటేశ్వరరావు గారు అమ్మాయినండి అని చెప్తాం. అవునా? చెప్తాం. అంటే తండ్రి పేరు అనేది మనకి ఒక ఐడెంటిఫైని ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది. పలానా వాళ్ళ అమ్మాయి అంటారు. ఇప్పుడు దేవుడు మాత్రం ఊరియాని గురించి మాట్లాడేటప్పుడు తండ్రి పేరు
ఎక్కడా ప్రస్తావించలా. ఊరియాని గురించి మాట్లాడేటప్పుడు తల్లి పేరు ఎక్కడా రాయబడలా. ఊరియాని గురించి మాట్లాడేటప్పుడు తన ప్రాంతం పేరు ఎక్కడా ప్రస్తావించిన దాఖలాలు లేవు. తన తోబుట్టువులు ఎవరైనా ఉన్నారా అని మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. అంటే ఊరియాని గురించి మాట్లాడేటప్పుడు ఎందుకు తండ్రి పేరు రాయించలేదు దేవుడు? ఎందుకు తల్లి పేరు రాయించలేదు? ఎందుకు గోత్రాన్ని గురించి రాయించలేదు? ఎందుకు పుట్టినటువంటి ప్రాంతాన్ని కానివ్వండి, కుటుంబ వాతావరణాన్ని కానీ ఎందుకు రాయించలేదు దేవుడు? ఎందుకు రాయించలేదో మనం చెప్పలేం. కానీ ఈ ఊరియా పేరుకు ముందుగా ఒక చిన్న మాట వాడాడు. ఏంటది? ఎవరయ్యా ఈ సైనికుడు అంటే అతడు ఒక హిత్తీయుడు అని రాయించాడు. ఒకసారి ఆలోచిద్దాం. హిత్తీయుడు అంటే ఎవరు? అదేమన్నా ముద్దు పేరా? అదొక తెగ. ఇంకా హిత్తీయుడైన ఊరియా, ఈ మాట ఎన్నిసార్లు కనపడుద్దో తెలుసా మనకి? చూద్దాం ఒక్కసారి. ఇదే సమూయేలు గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయం, 2వ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనంలోని చివరి లైన్, చివరి మాట, ఆమె చివరి లైన్, ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్యనైన బెత్షెబా అని తెలియచేయగా, పేరుకు ముందు ఏం వాడాడు? హిత్తీయుడైన ఉరియాకి ఆవిడ భార్య అన్నాడు. అంటే ఉరియా పేరు ముందు తను హిత్తీయుడో కాదో అన్న విషయాన్ని ప్రస్తావించాడు. చూడండి ఇంకో వచనం, 6వ వచనం, చివరి లైన్, దావీదు హిత్తీయుడగు ఊరియాను నా యొద్దకు పంపమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను. ఏమన్నాడు? హిత్తీయుడగు ఊరియా. మర్చిపోవద్దు మీరు. సేమ్ 17వ వచనం, అది కూడా చివరి లైనే, హిత్తీయుడగు ఊరియాయు హతమాయను. ఏమన్నాడు? హిత్తీయుడగు అంటే ఊరియా అనే వ్యక్తి ఎవరయ్యా అంటే అతడు ఒక హిత్తీయుడు అనే సమాధానమే చెప్తుంది బైబిల్. ఇంకా చూద్దాం. 12వ అధ్యాయం 9వ వచనం, చివరి లైను, 3వ లైను, హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి. చాలు. ఏమన్నాడు? హిత్తీయుడగు ఊరియా. ఇంకొక మాట, 10వ వచనం, హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగినట్లు తీసుకొని నందున. చాలు. ఏమన్నాడు? మీరు చదివిన పలుమార్లు కూడా ఊరియా పేరుకు ముందుగా హిత్తీయుడు, హిత్తీయుడు, అతడు ఒక హిత్తీయుడు అని తెలియజేస్తూ వస్తున్నాడు దేవుడు. దేవుడు ఒకే మాటను పలుమార్లు మాట్లాడాడు అంటే పాఠాలు నేర్చుకోవాలనే విషయం మనకు అర్థం కావాలి. ఇప్పుడు ఆలోచన చేద్దాం, దేవుడిని అడుగుతాం, అయ్యా ఊరియా అనేటటువంటి వ్యక్తి హిత్తీయుడు అని తెలియచేస్తూ ఉన్నావే, అసలు ఎక్కడ వాడు ఈ హిత్తీయులు? హిత్తీయులు అంటే ఏంటి అని ఆలోచన చేస్తూ వెళ్దాం. దేవుడు సృష్టి అంతటిని సృష్టించిన తరువాత దేవుడు మొదట సృష్టించినటువంటి సృష్టి జలప్రళయంలో నాశనం అయిపోయింది. మనుషులు కానివ్వండి, ప్రకృతి కానివ్వండి, ఏదైతే దేవుడు 6 దినాలు కష్టపడి చేశాడో ఆ సృష్టి అంతా జలప్రళయంలో మునిగిపోయింది, పాడైపోయింది. ఇప్పుడు కొన్ని రోజులు గడిచిన తరువాత దేవుడు మరలా ప్రతి సృష్టిని చేశాడు. ప్రతి సృష్టి అంటే అంతకు ముందున్న దానిలో నుండే మరొక దాన్ని తీయడం. ఇప్పుడు మనం మొక్కలు అంటు కడతామా? ఎలా కడతాం? ఒక మొక్క ఉందనుకోండి, ఆ మొక్కను కట్ చేసి ఆ చిన్న పిలక మాత్రమే అందులో నుంచి తీసిన దాన్ని సపరేట్ చేసి వేరే చోట ఎక్కడో పాతి మరలా అదే చేస్తాం, అదే మొక్క వస్తుంది. ఇప్పుడు దేవుడు కూడా ప్రతి సృష్టిని చేస్తున్నాడు. జంతువులలో నుండి జంతువులు, అప్పటికి ఉన్నటువంటి ఒక కుటుంబంలో నుండి మనిషి. ఇప్పుడు మనుషులు కూడా ఎక్కడి నుంచి వచ్చారయ్యా అంటే ప్రతి సృష్టిలో నుండే వచ్చారు. ఎవరి ద్వారా? నోవహు గారి కుటుంబం ద్వారా. మనుషుల మనుగడ అనేది నోవహు గారి కుటుంబంలో నుంచే మరలా ప్రత్యుత్పత్తి జరిగింది. ఇప్పుడు మనిషి అన్నవాడు మరలా ఎక్కడి నుంచి రావాలయ్యా అంటే ఆదాము దాకా వెళ్ళనక్కర్లే, నోవహు గారి దగ్గర నుంచే మరలా రావాలి. ఇప్పుడు భూమి మీద ఏ సంతతైనా, ఏ జాతైనా, ఏ మనిషి అయినా సరే నోవహు గారిలో నుండి బీజం మొలుచుకొని రావాల్సిందే. అవునా? అవును. ఇప్పుడు నోవహు గారు జలప్రళయం తర్వాత నోవహు గారు ఎంతమందికి జన్మనిచ్చారు? నోవహు గారికి ఎంతమంది పిల్లలు? ముగ్గురా కదా? ముగ్గురా? మంచోళ్ళు మీరు, ముగ్గురే.
నోవహు గారికి పుట్టిన మొట్టమొదటి కుమారుడు ఎవరు? షేము. రైట్. నోవహు గారికి పుట్టిన మొట్టమొదటి కుమారుడు షేము. నోవహు గారికి పుట్టినటువంటి రెండవ కుమారుడు హాము. నోవహు గారికి పుట్టినటువంటి మూడవ కుమారుడే యాపేతు. అవునా? పేర్లు గుర్తుపెట్టుకోండి. నోవహు గారికి పుట్టిన మొట్టమొదటి కుమారుడు షేము. కొంతసేపు పక్కన పెడదాం, మనకు అక్కర్లేదు ఇప్పుడు. నోవహు గారికి పుట్టినటువంటి మూడవ కుమారుడు యాపేతు. ఈయన కూడా ఇప్పుడు మనకు పెద్దగా పరిచయం లేదు, పక్కన పెట్టేస్తే నోవహు గారికి పుట్టినటువంటి రెండవ కుమారుడే హాము. ఇప్పుడు హాము పుట్టిన తరువాత హాము కూడా వివాహం చేసుకున్నాడు. మరి పుట్టాక పెళ్లి చేసుకోవాలి కదా, తప్పదు. చేసుకున్న తరువాత హాము కూడా పిల్లలకు జన్మనిచ్చాడు. ఎంతమంది పిల్లలకు జన్మనిచ్చాడయ్యా ఈయన అని ఆలోచన చేస్తే చూద్దాం ఒక్కసారి. ఆదికాండము 10వ అధ్యాయము 6వ వచనం. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. చాలు. ఇప్పుడు హాము 4 పిల్లలకు జన్మనిచ్చాడట. ఆ 4లో మొట్టమొదటివాడు కూషు, రెండవవాడు మిస్రాయిము, మూడవ కుమారుడు పూతు. ఈ 3 మనకి ఇప్పుడు పని లేదు, వాళ్ళను కూడా పక్కన పెడితే 4వ కుమారుడు ఎవరట? కనాను. 4వ కొడుకు ఎవరు? కనాను. ఇప్పుడు కనాను పుట్టాడు. కనాను పుట్టిన తరువాత మరికొంతకాలానికి, అంటే వయసు వచ్చి మెచ్యూరిటీ వచ్చి తను కూడా వివాహం చేసుకొని తను కూడా పిల్లలను కన్నాడు. ఇప్పుడు కనానుకు వివాహమైంది. కనాను కూడా చాలా మంది పిల్లలను కన్నాడు. ఆ చాలా మంది పిల్లల్లో ఒక ఇద్దరిని మాత్రం చూద్దాం ఒకసారి. 15వ వచనం. కనాను తన ప్రథమ కుమారుడుగు సీదోనును హేతును, చాలమ్మా, ఆ తర్వాత కింద అందరూ కనపడతాడు, వద్దు మనకి. ఇప్పుడు కనాను కూడా పెళ్లి చేసుకున్నాడు. కనాను ప్రథమ కుమారుడు ఎవరయ్యా అంటే సీదోను, అంటే ఫస్ట్ కొడుకు సీదోను. రెండవ కుమారుడు ఎవరయ్యా అంటే ఎవరు మీ బైబిల్లో కనపడుతుందా? మంచిది. రెండవ కుమారుడు ఎవరు? హేతు. ఈ పేరు మర్చిపోవద్దు మీరు. ఇప్పుడు ఒకసారి నా వైపు చూడండి చాలు. ఇప్పుడు నోవహు గారు ఉన్నారు. నోవహు గారికి పుట్టిన రెండవ కుమారుడు హాము. హాముకు పుట్టినటువంటి 4వ కుమారుడు కనాను. కనానుకు పుట్టినటువంటి రెండవ కుమారుడే ఎవరు? హేతు. అవునా? రైట్. అంటే ఇప్పుడు హేతుకి కనాన్ ఏమవుతాడు? తండ్రి. అవునా? అవును. కనానుకి హాము ఏమవుతాడు? తండ్రి. హాముకి నోవహు ఏమవుతాడు? తండ్రి. రైట్. ఇప్పుడు నోవహు చివరిగా పేరు మనం మాట్లాడుకున్నామే హేతు. హేతుకి ఏమవుతాడు? తాత ముత్తాత? ముత్తాత అవుతాడు. అవుడా? ఇప్పుడు హేతు నోవహు గారికి ఏమవుతాడు? ముని మనవడు అవుతాడు. అవునా? రైట్. ఇప్పుడు హేతు అనే పేరుందే, ఈ హేతు అనే వ్యక్తిలో నుండి వచ్చినటువంటి పిల్లలే హిత్తీయులు. ఇంకా మనం మాట్లాడుకోవాలి అంటే ఈ హేతు గర్భాన పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఆ సంతానం ఏదైతే ఉందో, ఆ సంతంతి వారందరూ కూడా హిత్తీయులకు మూల పురుషుడు ఈ హేతు. కాబట్టి హేతు అనే పేరులో నుండే హిత్తీయులు అనే పేరును తీసుకొని పిలువబడుతూ వచ్చారు వారు. ఇప్పుడు హిత్తీయులు అనగానే మీరు వెంటనే అన్యులు అనుకోకూడదు. హిత్తీయులు అనగానే మనకు సంబంధం లేని వాళ్ళు అనుకోకూడదు. హిత్తీయులు అనగానే పరాయోళ్ళు అనుకోకూడదు. నోవహు సంతతిలో నుండి వచ్చినటువంటి హిత్తీయులు వీరు. ఇప్పుడు మీకు అర్థమైందా? రైట్. ఇప్పుడు హిత్తీయులు అన్నవాళ్ళు బాబేలు గోపురం చెడిపోయిన తరువాత ప్రబలుతూ వచ్చారు. ఇప్పుడు మనిషి పుట్టిన తర్వాత సంవత్సరాలు కాలం గడుస్తూ ఉన్న కొలది విస్తరిస్తుంటారా లేదా? విస్తరిస్తారు. హిత్తీయులు కూడా విస్తరించడం మొదలుపెట్టారు, పనులు చేసుకోవడం మొదలుపెట్టారు, వాళ్ళు డెవలప్ అవ్వడం మొదలుపెట్టారు. అన్నిటిలో కూడా వాళ్ళ నైపుణ్యాన్ని వాళ్ళు కనపరుచుకుంటూ వస్తున్నారు. వస్తూ అసలు వీళ్ళు ఎక్కడ బతికే వాళ్ళయ్యా అని మనం చూస్తే ఎక్కడ ఉండేవాళ్ళు తెలుసా? దేవుడు అబ్రహాము గారికి ఒక వాగ్దానం చేశాడు. ఏమని? ఇంకా అబ్రహాము, నేను నీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చేస్తా, ఒక స్వాస్థ్యాన్ని నీకు ఇస్తాను, కనాను భూభాగాన్ని నీకు ఇచ్చేస్తానయ్యా అని వాగ్దానం చేశాడు. చేసేటప్పటికే, అంటే అబ్రహాము గారితో దేవుడు వాగ్దానం చేసే సమయానికే కనానులో మనుషులు ఉన్నారు.
ఎవరెవరు ఉన్నారయ్యా అంటే చూద్దాం ఒక్కసారి. ఆదికాండం 12వ అధ్యాయము 5వ వచనం నుండి చూద్దాం. అబ్రహాము తన భార్య అయిన శారాని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును అర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రహాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరును. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. చాలు. ఇప్పుడు అబ్రహాము గారు బయలుదేరి తన భార్యను, తన సహోదరుడైనటువంటి కుమారుణ్ణి, తన సహోదరుని కుమారుణ్ణి, తన పనివారిని, తన యావదాస్తిని, తను సంపాదించింది ఏదైతే ఉందో వాటన్నిటిని తీసుకొని కనానుకు బయలుదేరారు. అంటే ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు ప్రయాణం చేసి 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 కనానుకు చేరుకున్నాడు. కనానుకు చేరుకునే సమయానికే ఆ కనాను భూభాగంలో ఎవరుంటున్నారయ్యా అంటే కనానీయులు ఉంటున్నారు. ఎవరు కనానీయులు? ఎవరు కనానీయులు? హేతు యొక్క తండ్రి పేరు కనాను కదా. ఇప్పుడు కనానుకు పుట్టిన పిల్లలందరూ ఆ భూభాగంలోనే ఉంటున్నారు. ఆ కనాను సంతానం, ఆ కనాను పిల్లలందరూ ఉంటున్నారు కాబట్టే ఈ భూభాగానికే కనాను అనే పేరు వచ్చేసింది. అంటే ఈ కనాను గర్భాన పుట్టినటువంటి సీదోనీయులు ఉంటున్నారు, హేతీయులు ఉంటున్నారు, యొబీసీయులు ఉంటున్నారు. ఆ మిగతా జాతి ఎవరైతే ఉన్నారో కనాను గర్భాన పుట్టిన ప్రతి మనిషి ఆ కనాను భూభాగంలో బతుకుతున్నాడు. పొలం పనులు చేసుకుంటూ బతికేవాళ్ళు కొంతమంది, ఇటక పట్టీలు చేసుకుంటూ బతికేవాళ్ళు కొంతమంది, ద్రాక్ష తోటలు నాటుకుంటూ బతికేవాళ్ళు కొంతమంది. అంటే పుట్టిన తరువాత ఆ భూభాగంలో పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. ఇలా బ్రతుకుతూ కాలం గడుస్తూ ఉండగానే అబ్రహాము గారు ఆ ప్రాంతానికి లేక ఆ స్థలానికి వచ్చాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ భూభాగంలో అప్పటికే కనానీయులు ఉంటున్నారు. వాళ్ళల్లో హిత్తీలు కూడా ఉన్నారు. ఎందుకంటే కనాను పిల్లలు కాబట్టి వాళ్ళు ఇప్పుడు కనానులోనే బతుకుతున్నారు. బ్రతుకుతూ ఉండగా కొంతకాలానికి ఈ కనానీయులతో పాటు బయట వాళ్ళు కూడా వచ్చేసారు. అంటే అన్యులు కూడా వచ్చారు. ఎవరు వచ్చారయ్యా అంటే చూద్దాం ఒకసారి. 13వ అధ్యాయం, ఇదే ఆదికాండము 13వ అధ్యాయము 7వ వచనం నుండి. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు, ఏ కాలమందు? అబ్రహాము లోతు కనానుకు వచ్చి కనానులో పశువులను మేపుకుంటూ అక్కడ జీవిస్తూ ఉన్న కాలం అది. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీలు ఆ దేశములో కాపురం ఉండిరి. చాలు. ఇప్పుడు కనానీయులతో పాటు ఎవరు ఉంటున్నారు? కాలం రోజులు గడుస్తూ ఉండే కొలది వేరే తెగ వాళ్ళు కూడా వచ్చేసారు. ఇప్పుడు కనానీయులతో పాటు పెరిజ్జీలు కూడా వచ్చారు. పెరిజ్జీలు కూడా వచ్చి పెరిజ్జీలు కూడా కనానీయులతో కలిసిపోయి బ్రతకడం మొదలుపెట్టారు, వ్యాపారాలు చేయడం మొదలుపెట్టారు, పనులు చేసుకోవడం మొదలుపెట్టారు. మరలా ఇలా కొంతకాలం గడిచేటప్పటికి ఇంకెవరు వచ్చారో చూద్దాం ఒకసారి. ఇదే ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనం. ఎవరు ఆయన? దేవుడు. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రహాముతో చెప్పెను. చాలు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ అన్నాడు కదా, అబ్రహాము కనానులో నువ్వు ఉన్నావు, ఈ దేశాన్ని నీకు ఇస్తానని వాగ్దానం చేశాను. కానీ నీకంటే ముందుగా ఈ భూభాగంలో కనానీయులు ఉంటున్నారు. కనాను సంతానం సీదోనీయులు, హిత్తీయులు, యెబూసీయులు వీరందరూ ఉంటున్నారు. వీరితో పాటుగా పెరిజ్జీలు కూడా వచ్చారు. వీరితో పాటుగా ఇప్పుడు కాదన్నట్టు దుర్మార్గులు కూడా వచ్చారు. ఎవరు వారు?
అమోరీయులు అంటేనే దుర్మార్గం. వాళ్ళంత నీచులు ఆ కాలంలో భూమి మీద లేరట, అంత నీచులు. ఇప్పుడు అమోరీయులు కూడా ఈ కనాను భూభాగానికి వచ్చి ఈ కనానీయులతో పాటు జీవించడం మొదలు పెట్టారు. వీళ్ళ దుర్మార్గం ఎంతకి ఎక్కువైందంటే దేవుడు చూసి అంటున్నాడు కదా, అబ్రహాము, ఈ అమోరీయుల అక్రమము ఇంకా సంపూర్తి కాలేదు. నేను వాళ్ళకి సమయాన్ని ఇస్తూనే ఉన్నాను, కానీ వాళ్ళు మనసు మార్చుకోవట్లేదు, వాళ్ళ అక్రమాన్ని ఆపట్లేదు, వాళ్ళ జీవితాలు బాగు చేసుకోవట్లేదు. కాబట్టి వీళ్ళ అక్రమం సంపూర్ణమైపోయే వరకు నీ సంతానాన్ని ఈ కనాను భూభాగంలోకి వచ్చే అవకాశం లేదన్నాడు. ఈ స్వాస్థ్యాన్ని నీకు ఇవ్వడం కుదరదన్నాడు. మరి ఎప్పుడు ఇస్తావు ప్రభు అంటే 4వ తరానికి ఇస్తాను. నీ సంతానం 4వ తరం ఏదైతే ఉందో ఆ 4వ తరము తమది కాని ఒక పరాయి దేశానికి వెళ్ళిపోతారు. పరాయి దేశానికి వెళ్ళి అక్కడ 400 సంవత్సరాలకు పైగానే బానిసలుగా బతుకుతారు. బ్రతికిన తరువాత వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు ఈ దేశాన్ని స్వాతంత్రించుకుంటాడని చెప్పాడు. ఎవరు వారు? ఇశ్రాయేలీలు. అబ్రహాము గారిది మొదటి తరం. అబ్రహాము గారి తరువాత ఇస్సాకు 2వ తరం. ఇస్సాకు గారి తర్వాత యాకోబు 3వ తరం. యాకోబు గారి తర్వాత యాకోబు గర్భాన పుట్టిన 12 గోత్రాల వారిది 4వ తరం. ఇప్పుడు ఈ 4వ తరం వారిదే కనాను దేశం, అబ్రహాము గారిది కాదు. ఇప్పుడు ఈ 4వ తరం వారికే నేను ఇస్తాను, అబ్రహాముని కనాన్ని ఇస్తాను అన్నాడే. దాని ఉద్దేశం ఏంటయ్యా అంటే నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను, నీ సంతానానికి కనాన్ని ఇస్తాను అని వాగ్దానం చేశాడు దేవుడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు 4వ తరం వచ్చేసింది. ఇప్పుడు అబ్రహాము గారి మొదటి తరంలో కనాను దేశంలో కనానీయులే ఉన్నారు. అబ్రహాము గారి తరమంతా కూడా కనాను భూభాగంలో కనానీయులే ఉన్నారు, హిత్తీయులే ఉన్నారు, సీదోనీయులే ఉన్నారు, పెరిజ్జీలే ఉన్నారు, అమోరీయులే ఉన్నారు. వీళ్ళే ఉన్నారు, కొత్తోళ్ళు ఎవరు లేరు, అప్పటి వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు అబ్రహాము గారి తరం అయిపోయింది. అబ్రహాము గారి తరం తర్వాత ఇస్సాకు గారి తరం వచ్చింది. ఇస్సాకు గారి తరంలో కూడా ఈ వాగ్దాన భూభాగంలో ఎవరున్నారయ్యా అంటే వీళ్ళే ఉన్నారు, కనానీయులే ఉన్నారు. కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీలు, అమోరీలు వీళ్ళే కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఇస్సాకు గారి తరం కూడా అయిపోయింది. ఇప్పుడు ఇస్సాకు గారి తరం తరువాత యాకోబు గారి తరం వచ్చింది. ఇప్పుడు యాకోబు గారి తరానికి కూడా ఎవరున్నారయ్యా కనాను భూభాగంలో అంటే మరలా వీళ్ళే ఉన్నారు, అంటే అక్కడ పాతుకుపోయారు అనమాట. ఇప్పుడు యాకోబు గారి తరం కూడా అయిపోయింది. ఇప్పుడు ఇశ్రాయేలీల తరం వచ్చింది. ఇప్పుడు ఇశ్రాయేలీల తరంలో వీళ్ళు ఐగుప్తుకు వెళ్ళిపోయారు, బానిసలుగా 400 ఏళ్ళు అక్కడే మగ్గిపోయారు. 400 ఏళ్ల తరువాత మరలా దేవుడు వారిని విడిపించి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు తీసుకొచ్చిన తరువాత వాగ్దాన ప్రకారంగా దేశాన్ని స్వతంత్రించుకోవాలా లేదా? స్వతంత్రించుకోవాలి, అది దేవుని మాట. ఇప్పుడు వచ్చేసిన తరువాత ఎలా స్వతంత్రించుకోవాలి? ఇప్పుడు ఒక దేశాన్ని స్వతంత్రించుకోవాలనుకోండి, స్వాధీనపరచుకోవాలనుకోండి, ఎలా చేయాలి? వెళ్ళిపోయి బాబు దేవుడు మాకు ఇస్తానన్నాడు బాబు, మీరు దయచేసి ఖాళీ చేయండి బాబు, మేము వచ్చి టెంట్లు వేసుకుంటాం బాబు అంటే కుదురుద్దా? ఒప్పుకుంటారా? 4 తరాల నుంచి, ప్రారంభం నుంచి కూడా అదే భూభాగంలో నివసించడం అలవాటైపోయినటువంటి ప్రజలు సడన్గా వెళ్ళిపోవడం అంటే కుదిరే పనా? అస్సలు కుదరని పని. మనమే ఎక్కడన్నా భూమి ఖాళీగా ఉందనుకోండి, వెళ్ళి టెంట్ వేసుకున్న తర్వాత ఒక 4-5 నెలలు వచ్చిన తర్వాత ఎవరన్నా వచ్చి అడిగారు అనుకో, ఇది మాది అంటాం. అనవా? అంటాం, ఎందుకంటే టెంట్ వేసాం కాబట్టి. మరి అలాంటిది వాళ్ళు 4 తరాల పైబడే ఒకే భూభాగంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎలా వెళ్తారు? వెళ్ళరు. ఇప్పుడు ఎలా వెళ్ళాలి అంటే వాళ్ళతో యుద్ధం చెయ్యాలి. అప్పటికే కనానీయులకు ఒక రాజు, హిత్తీలకు ఒక రాజు, అమోరీలకు ఒక రాజు, పెరిజ్జీలకు ఒక రాజు, వాళ్ళ తెగలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క తెగకి ఒక్కొక్క నాయకుడిని, ఒక్కొక్క రాజుని పెట్టుకొని బతుకుతున్నారు వాళ్ళు. ఇప్పుడు అలాంటి భూభాగాన్ని దేవుడిచ్చిన మాట ప్రకారంగా స్వతంత్రించుకోవాలి అంటే ఖచ్చితంగా యుద్ధం చేయాలి. ఇప్పుడు యుద్ధం చేయడానికి ఇశ్రాయేలీలు అందరూ ఎవరిని తీసుకుని వచ్చారో తెలుసా? యెహోషువ గారిని వెంట పెట్టుకుని వచ్చారు. అప్పుడు మోషే గారి కాలం కూడా అయిపోయింది. వచ్చిన తరువాత యెహోషువ గారి నాయకత్వంలో ఆ కనాను భూభాగాన్ని వారు స్వతంత్రించుకుంటున్నారు కదా. చూద్దాం ఒక్కసారి. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం నుండి, 12వ అధ్యాయం 7వ వచనం. యోర్దానుకు అవతల అనగా పడమటి దిక్కున లెబానోను లోయలోని బయల్గాదు మొదలుకొని షేయూరు వరకు నుండు హాలాకు కొండ వరకు యెహోషువయు ఇశ్రాయేలీయులను జయించిన దేశపు రాజులు వీరు. యెహోషువ దానిని
ఇశ్రాయేలీయులకు వారి గోత్రముల వారి చప్పున స్వాస్థ్యముగా ఇచ్చెను. మన్యములోను, లోయలోను, షెఫేల ప్రదేశములోను, చెరియల ప్రదేశములోను, అరణ్యములోను, దక్షిణ దేశములోను ఉండిన హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు వారి రాజులను ఇశ్రాయేలీయులు పట్టుకొనిరి. చాలు, సందర్భం మనకు అర్థమైపోయి ఉండాలి. ఇప్పుడు యెహోషువ గారు ఇశ్రాయేలు సైన్యాన్ని వెంటబెట్టుకొని వచ్చేసాడు. వచ్చి ఆ ప్రాంతంలో ఎవరైతే రాజుల అండను చూసుకొని బతుకుతున్నారో వారందరితో యుద్ధం చేశాడు. చేసి వారందరినీ ఓడించి ఆ భూభాగాలన్నీ ఇశ్రాయేలీయుల గోత్రాల చొప్పున పంచిపెట్టడం మొదలుపెట్టాడు. అలా పంచిపెడుతూ ఉండగా మనకి ఏ వచనం కనపడింది? 8వ వచనం. మన్యములోను, మన్యం అంటే అడవిలో ఉన్నటువంటి ప్రాంతాలు. అంటే కొన్ని చెట్ల మధ్య, అడవుల మధ్య చిన్న చిన్న గుడారాలు వేసుకుని బతుకుతుంటారే, వాళ్ళు మన్య మనుషులు. మన్యములోను, లోయలోను, అంటే పెద్ద పెద్ద లోయలు, గుహలు ఉండేవి అప్పట్లో. దాక్కొని, అంటే రాజులకో శత్రువులకో భయపడిపోయి గుహల్లో దాక్కుని బతికేవాళ్ళు. అలాంటి లోయల్లోనూ, ఇంకా షెఫేలా ప్రదేశము, అదొక ప్రదేశం, చెరియల ప్రదేశంలోను, అరణ్యంలోను, అంటే ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో ఎవరుంటున్నారయ్యా అంటే దక్షిణ దేశంలోనూ ఉండినటువంటి హిత్తీయులు. ఎవరున్నారు అంటే మన్యం ప్రదేశాలలో, షఫేలా ప్రదేశాలలో, పెద్ద పెద్ద లోయల్లోనూ హిత్తీయులు అనే ఒక తెగవాళ్ళు ఉంటున్నారు. కనాను పిల్లల్లో నుండి వచ్చినటువంటి ఆ హేతు సంతతి ఎవరైతే ఉన్నారో ఆ హిత్తీయులందరూ కూడా ఈ దక్షిణ దేశంలో, ఈ దక్షిణ దిక్కున బతుకుతూ జీవిస్తున్నారు. ఒకవైపు అమోరీయులు, మరొక వైపు పెరిజ్జీలు, మరొక వైపు యెబూసీయులు. ఈ దక్షిణ ప్రదేశంలో మాత్రం హిత్తీయులు బతుకుతున్నారు. ఇలా బ్రతుకుతూ ఉండగా యెహోషువ గారు వారి మీద కూడా యుద్ధం చేసి గెలిచి ఆ ప్రాంతాన్ని కూడా పట్టుకున్నాడు. ఇప్పుడు పట్టుకున్న తరువాత ఆ ప్రాంతం వీళ్ళది అయిపోయింది, యెహోషువ గారిది, ఇశ్రాయేలీయులది అయిపోయింది. ఇశ్రాయేలీయులది అయిపోయిన తర్వాత ఈ హిత్తీయులు ఖాళీ చేయాలా లేదా? చెయ్యాలి. రూల్ ఈజ్ రూల్, చేయాల్సిందే. కానీ హిత్తీయులు కొంతమంది చేయలేదు, యెబూసీయులు కొంతమంది చేయలేదు, పెరిజ్జీలు కూడా కొంతమంది చేయలేదు. ఎందుకు చేయలేదయ్యా అంటే, అయ్యా మేము ఎప్పటి నుంచో ఇక్కడే ఉండిపోతున్నాము, మీకు మేము దాసులం అయిపోయాము, ఇక మేము ఎక్కడే వండుకుంటూ మీ కింద మేము బతుకుతామని ఆగిపోయారు. ఇప్పుడు ఆగిపోయారు అంటే హిత్తీయులు వీళ్ళు బానిసలు, ఇశ్రాయేలీలు వాళ్ళు నాయకులు, అంతే. ఇప్పుడు అలా బతుకుతూ ఉండగా చాలా కాలం అలానే బతికారు. కొంతమంది కట్టెలు కొట్టేవాళ్ళట, మరి కొంతమంది ఏమో అగ్గిరాగ చేసేవాళ్ళట ఇశ్రాయేలీలకు పనులుగా. అంటే ఇశ్రాయేలీల పనులన్నీ వీళ్ళు చెయ్యాలి. కట్టెలు కొట్టడం, కట్టెలు ఇవ్వడం, అగ్గి రా చేయడం, రొట్టెలు వేయడం, ఇలాంటి పనులు చేసుకుంటూ వచ్చారు. అంటే వాళ్ళు దాసులుగా వీళ్ళకి పనులు చేస్తున్నారు, ఇశ్రాయేలీలు దర్జాగా కూర్చొని నాయకుల్లో కనబడుతూ ఉన్నారు. ఇలా కొంతకాలం జరుగుతూ కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది అంటే ఇశ్రాయేలీలకు ఒక రాజ్యం అనేది ఏర్పడిపోయేంత కాలం జరిగింది. ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ ప్రపంచం దృష్టికి ఎలా కనపడుతున్నారంటే గొప్పవారు. అమ్మో, వీళ్ళ వెనక దేవుడు ఉన్నాడు, వాళ్ళ దేవుడు ఏది చెప్తే అది జరిగిపోద్ది, వీళ్ళు ఏది కావాలంటే అది తెచ్చుకోగలరు, వీళ్ళు ఏది కావాలంటే అది చేయగలరు, వీళ్ళకున్నటువంటి బలం కానీ శౌర్యం కానీ అసలు ఇంకెక్కడ ఉండదో అనుకునేంత గొప్పగా ఉన్నారు ఇశ్రాయేలీలు. అలా ఉండగానే వెంటనే వీళ్ళకి తెలివితేటలు ఎక్కువైపోయి మాకు రాజు కావాలని కేకలేశారు సమూయేలు గారితో. కేకలేయడం ఏంటో సరే అన్నాడు దేవుడు. సౌలు మొదటి రాజు వచ్చేసాడు. ఆ రాజు ఎక్కువ కాలం నిలబడలేదు, దావీదు గారు వచ్చేసారు. దావీదు గారి కాలంలో చాలా మార్పులు జరిగాయి, మీరు గమనించండి. ఏంటి ఆ మార్పులు అంటే, దావీదు గారు రాజు అయిపోయిన తరువాత సైన్యంని కాపాడుకోవడానికి, లేక దేశాన్ని కాపాడుకోవడానికి, శత్రువుల బారి నుండి తమ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి యెరూషలేము చుట్టూ ఏం కట్టించాడు? గోడ కట్టించాడు, ప్రాకారాలు కట్టించాడు. ఎందుకు? శత్రువులు మా మీదకి వస్తే మాకే హాని జరగకూడదు, దేశం లోపలికి వచ్చేసి మమ్మల్ని అందరినీ పాడు చేసేసి మమ్మల్ని నాశనం చేసే పరిస్థితి ఉండకూడదు అని దేశం చుట్టూ ప్రాకారాలు కట్టించాడు. రెండవది, ప్రాకారాలతో పాటుగా కొత్త కొత్త పట్టణాలు కట్టించాడు. మనుషులు పెరిగిపోతున్నారు, వసతులు పెరిగిపోవాలి, రాజ్యం సుభిక్షంగా ఉండాలి, కాబట్టి కొత్త కొత్త పట్టణాలు కావాలి అని దావీదు పురాన్ని ఇలాంటి పట్టణాలు కట్టిస్తూ వచ్చాడు. పట్టణాలు. ఇక మూడవది, నీటి సరఫరాను కూడా కట్టించాడు ఆయన. అంటే నీళ్లు,
మనుషులు పెరిగారనుకోండి, నీటి వాడకం పెరుగుద్దా తగ్గుద్దా? పెరుగుతుంది. ఇప్పుడు నీటి సరఫరాను కూడా పెంచాడు. వాటితో పాటుగా సైన్యం కూడా ఉండాలి మనకి. ఎందుకంటే దేవుని ఆభరణాలు మన దగ్గర ఉంటున్నాయి. అప్పటికి మందసాన్ని మోసుకొని వచ్చారు ఇశ్రాయేలీలు. మందసాన్ని కాపాడాలి అన్నా, దేశాన్ని కాపాడాలి అన్నా, ఎంతో విలువైన చెక్కలు కానీ, బంగారం కానీ ఇవన్నిటిని కాపాడాలి అంటే శత్రువు మోక నుండి మనల్ని రక్షించడానికి మనకు సైనిక దళం కావాలి అనుకున్నాడు. ఇప్పుడు సైనికులను నిలవబెట్టాడు. సైనికులు నిలవబెట్టాలనుకోండి, ఎవరెవరు నిలవబెట్టాలి? ఒక 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళు నుంచుంటే బాగుంటుందా? మీరందరూ ఓటేయరా? 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళు పనికిరారు. అప్పటికి ఇశ్రాయేలీల ధర్మశాస్త్ర ప్రకారంగా 20 సంవత్సరాలు పైబడిన వ్యక్తులనే సైనికులుగా నిలబెట్టుకునేవాళ్ళు రాజులు. బలిష్టంగా ఉండాలి, కొడితే గోడ ఇరిగిపోవాలి, అలా ఉండాలి. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరున్నారయ్యా అని చూసి 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 ఇశ్రాయేలీల మనుషుల్లో మాత్రమే సైనికులను ఏర్పాటు చేయలేదు దావీదు. ఎవరిని ఏర్పాటు చేశాడో తెలుసా? నా నీ అనే భేదం లేకుండా ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో 12 గోత్రాల వారిలోనూ, అంతకు ముందు నుంచి నమ్మకంగా అదే దేశంలో బతుకుతున్న జాతిలో నుండి కూడా తీశాడు. అప్పటికే ఆ ఇశ్రాయేలు దేశంలో హిత్తీయులు కూడా ఉన్నారు. ఆ హిత్తీయులలో అనేక మంది ఉన్నారు. కానీ అనేక మందిలో కూడా దేవుని పట్ల భయభక్తులు ఉన్నవాడినే సైనికుడిగా సెలెక్ట్ చేశాడు దావీదు. రాజ్యం పట్ల నమ్మకంగా ఉంటాడు అనుకునే వ్యక్తుల్నే సెలెక్ట్ చేశాడు దావీదు. అంతకు ముందు నుంచి కూడా నమ్మకత్వంతో ఎవరైతే బాధ్యతతో వ్యవహరిస్తారో అలాంటి వాళ్ళే కావాలన్నాడు దావీదు. ఇప్పుడు అలాంటి ఒక సైనికుడిగా హిత్తీయుల తెగకు చెందినటువంటి ఒక వ్యక్తి నిలబడ్డాడు కదా, ఆయనే మనం మాట్లాడుకున్నటువంటి ఊరియా. ఇప్పుడు హిత్తీయుల కాలం లేక ఎప్పటి నుండో అదే ప్రాంతంలో తన పూర్వీకులు వచ్చారు, అదే ప్రాంతంలో తన పూర్వీకులు బ్రతికారు, అదే దేవుని పట్ల భయంతో హిత్తీయుల కుటుంబం అంతా బతికింది. ఇప్పుడు అదే కుటుంబానికి చెందినటువంటి ఊరియా నిలబడ్డాడు కదా, నేను ఒక సైనికుడుగా ఉంటాను అని, నా దేశాన్ని నేను కాపాడుకుంటాను అని, నా దేవుని పక్షాన నేను నిలవబడతాను అని, నా దేవుని ఆభరణాలకు నేను కాపలా కాస్తాను అని ఒక సైనికుడుగా ఊరియా ముందుకొచ్చి నిలబడ్డాడు. ఆ సైనికుడు కాబట్టే 37 మంది టాప్ పోస్ట్ సైనికుల్లో, సోల్జర్స్లో ఒక ఉన్నతమైన పేరు సంపాదించుకున్నాడు ఊరియా. ఊరియా అంటే అర్థం ఏంటో తెలుసా? యెహోవా నాకు వెలుగై ఉన్నాడు అని అర్థం. తన బ్రతుకు, తన చిన్నప్పుడు జీవితం ఎలా ఉందో మనకు తెలీదు, తన తల్లిదండ్రుల సమాచారం మనకు తెలీదు, తన బాల్యం ఎలా గడిచిపోయిందో మనకు తెలీదు. కానీ 20 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి నేను దేవుని పక్షాన ఒక సైనికుడుగా నిలబడతాను, నా దేశాన్ని కాపాడుకుంటానని నిలబడ్డాడు ఊరియా. అంత గొప్పవాడు. కాకపోతే మనం ఊరియా గురించి పెద్దగా ధ్యానించం. ఊరియా అనగానే పెద్దగా పరిచయం లేని ఆ ఒక్క సందర్భంలోనే కనపడతాడు మనకు ఆయన. కానీ నిజంగా ఊరియా గురించి మనం నేర్చుకుంటే మనకు దేశం పట్ల, దేవుని పట్ల కూడా భక్తి పెరిగిపోద్ది. అంత గొప్పవాడు. ఇప్పుడు 20 ఏళ్ళు వచ్చాయి, సైనికుడిగా దళంలో చేరాడు, ఆర్మీలో చేరాడు, బెటాలియన్లో నిలబడ్డాడు. నిలబడిన తరువాత అంటే సైన్యంలోకి వచ్చిన తర్వాత వివాహం అయ్యిందో లేక సైన్యానికి రాక ముందే వివాహం అయిందో మనకు పెద్దగా తెలీదు. బహుశా ఎప్పుడై ఉంటుంది? సైన్యంలోకి రావాలి అంటేనే 20 ఏళ్ళ వయసు ఉండాలి. 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సైన్యంలో చేరాడు. పెళ్ళి ఎప్పుడై ఉంటుంది? 20కి ముందు అయి ఉంటుందా? అంటే సైన్యంలోకి రావడానికి ముందు అయి ఉంటుందా? అప్పట్లో పెళ్ళిళ్ళు అంటే 30 ఏళ్ళు వస్తేనే చేసుకునేవాళ్ళు. ఇస్సాకు గారికి వివాహం అయ్యేటప్పటికి ఆయన వయసు ఎంత? ఇస్సాకు గారికి 40 సంవత్సరాలు. దావీదు గారు రాజు అయిపోయి లేక భార్యను తెచ్చుకునేటప్పటికి ఆయన వయసు ఎంత? సుమారు 30 పైనే. సొలొమోను గారికి వివాహం అయ్యేటప్పటికి వయసు ఎంత? 30 పైనే. అప్పట్లో పెళ్ళి అంటే 30 పైన ఉంటేనే పెళ్ళి. 30కి ముందు చేశారంటే బాల్య వివాహమే. లెక్కలేదు, ఇక లెక్క ఏరిక. అంటే ఎవరు చేసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ఊరియా 20 సంవత్సరాల వయసుకి సైన్యంలో చేరాడు అంటే సైన్యంలో చేరిన కొంతకాలానికి పెళ్ళై ఉంటుంది. ఇప్పుడు 30 ఏళ్ళకి అయి ఉంటుంది అనుకున్నాం, ఇప్పుడు 30 ఏళ్ళకి అయిపోయింది పెళ్ళి. ఎవరితో అయి ఉంటుంది? నేను సంబంధం చూస్తారా? చూద్దాం ఒకసారి ఎవరిని వివాహం చేసుకున్నాడు. సమూయేలు గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం. 11వ అధ్యాయము 3వ వచనం. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై
ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఆమె ఎలియాము కుమార్తెయును హిత్తీయుడగు ఊరియాకు భార్యయునై బెత్షెబా అని చెప్పెను. చాలు. ఎవరట? ఊరియా. హిత్తీయుడైన ఊరియా ఎవరిని వివాహం చేసుకున్నాడయ్యా అంటే ఎలియాము కుమార్తె అయిన బత్షెబాని వివాహం చేసుకున్నాడు. ఆవిడ ఎలాంటిదయ్యా అంటే చాలా సౌందర్యవతట, చాలా అందంగా ఉంది. పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వివాహ జీవితం. అప్పటి వరకు సైనికుడుగా దేశం పట్ల మాత్రమే బాధ్యతగా ఉండేటటువంటి ఊరియాకి వివాహం అయిపోగానే కుటుంబ బాధ్యత కూడా భుజాన పడింది. ఇప్పుడు చూడండి, ఒక పురుషుడు ఒకవైపు దేశం పట్ల బాధ్యతతో వ్యవహరించాలి, మరొక వైపు కుటుంబం పట్ల కూడా బాధ్యతతో వ్యవహరించాలి. ఇప్పుడు రెండు బాధ్యతలను భుజాల మీద వేసుకొని సమాజంలో బ్రతకాల్సినటువంటి వ్యక్తి ఊరియా. ఊరియానే కాదు, ప్రతి పురుషుడు అంతే. సమాజంలో తలెత్తుకునేలా గౌరవంగాను బతకాలి. కుటుంబంలో చిన్న అవసరం నుంచి పెద్ద అవసరత వరకు ప్రతి దాన్ని బాధ్యతగా వ్యవహరిస్తూ కూడా బతకాలి. అదే పురుష లక్షణం. ఇప్పుడు ఊరియాకి రెండు బాధ్యతలు భుజాన పడ్డాయి. ఇప్పుడు రెండు బాధ్యతలు భుజాల మీద వేసుకొని ఎలా బతికాడయ్యా ఊరియా గారు అని మనం ఆలోచన చేస్తే వచ్చే వారం చేద్దాం. మనసులో పెట్టుకోండి, సరేనా? సమయం లేదు కాబట్టి రెండు బాధ్యతలు. ఇప్పటివరకు సైనికుడుగా చూసాం. వచ్చే వారం నుంచి ఒక భర్తగా కుటుంబం పట్ల ఎలాంటి బాధ్యతతో ముందుకు వెళ్ళాలో వచ్చే వారం ధ్యానించడానికి ముందుకు వెళదాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడైన మా కన్న తండ్రి దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయనా మీ భక్తుని గురించి జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఇంత గొప్ప ధన్యతను బట్టి తండ్రి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, ఆనాడు నాయనా మీ పట్ల మక్కువతోనూ మీ దేశం పట్లటువంటి ఇష్టంతోనూ ఒక సైనికుడు నాయనా తన యవ్వన జీవితంలో మీ కొరకు నిలవబడి ఎలా అయితే మీ కొరకు బ్రతకాలో మాకు పాఠాన్ని నేర్పించడానికి మా ముందు ఉండగా తండ్రి తలలో వంచి నాయనా ఆ పాఠాన్ని నేర్చుకోవడానికి మీ సహాయమును మాకు దయచేయండి. అనేక మాటల చేత నాయనా మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. మరొక వారము తండ్రి మీరు ఆయుష్కాలమునిస్తే మరలా కూడుకొని మీ కుమారుని గురించి ధ్యానించడానికి, మీ వాక్కులను గురించి నాయన మా జీవితాలను సరిచేసుకోవడానికి మరొక అవకాశాన్ని మన బ్రతిమాలుకుంటూ తండ్రి విన్న ప్రతి మాటను కూడా నెమరవేసుకుంటూ మీ కొరకు ఉన్నతంగా ఆలోచించే మనసులను దాయిచేయమని ప్రాధేయపడుతూ ప్రభువైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి వందనములండి.